సుభద్ర పరిణయం ఎలా జరిగిందో తెలుసుకుందామా? అయితే మహాభారతం పార్ట్ 38 వినేయండి మరి. కొన్ని రోజుల తర్వాత రైవైతక పర్వతంపైకి ఒక పెద్ద పండుగ జరిగింది. ఆ పండుగలో అర్జునుడు ముఖ్య అతిథిగా వెళ్ళాడు. ఆ పండుగలో ఆనందోత్సాహాలతో గడపడానికి యాదవులందరూ సమావేశమయ్యారు. ఆ జన సమూహం మధ్య అర్జునుడు కృష్ణుడు సోదరి సుభద్రని చూశాడు. మొదటి చూపులోనే ఆమె అర్జున్ని ఆకర్షించింది. అర్జునుడి మనసుని అర్థం చేసుకున్న కృష్ణుడు చిరునవ్వుతో, ఏం బావా, నీ ముఖం చూస్తే నీవు హఠాత్తుగా ప్రేమలో పడినట్లు కనిపిస్తుంది. అదే నిజమైతే దీనిని గురించి నా తండ్రితో మాట్లాడతాను అన్నాడు. అర్జునుడు బిడియంతో, ఈ అందగత్తె ఎవరిని ఆకర్షించదు చెప్పండి బావా. ఆమె నా భార్య అయితే నేను జీవితంలో సుఖపడతాను. నాకు ఆమె ఎలా లభిస్తుందో చెప్పు అన్నాడు అర్జునుడు. బావా, క్షత్రియ ధర్మం ప్రకారం స్వయంవరం ద్వారానైనా కన్యను చేపట్టాలి, లేదా బలవంతంగా ఆమెను తీసుకుపోయి పరిణయం చేసుకోవాలి అన్నాడు. శ్రీకృష్ణుడు తన చెల్లెలని అపహరించి తీసుకువెళ్ళిపోవాలని కృష్ణుడు చెబుతున్నాడని గ్రహించాడు అర్జునుడు. ముందుగా తన అన్న ధర్మరాజు అనుమతి పొందడానికి కబురు పంపాడు ధర్మరాజు. సంతోషంగా ధర్మరాజు దానికి అంగీకరించాడు. అయితే అర్జునుడు సుభద్రని ఏ విధంగా అపహరించాడో పార్ట్ 39లో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.